అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. ఒకరికి ప్రశాంతత లేకుండా చేయాలనే ఆలోచన మొదట నీ ప్రశాంతతనే దూరం చేస్తుంది. సాయం చేసిన చేతిని మరవకు. అవసరం ఉంటే చేయి చాచడం, సాయం చేసినోడికి ఆపద వస్తే ముఖం తిప్పుకోవడం చాలా పెద్ద తప్పు. రేపు నీకు ఇలా జరగవచ్చు. మనిషి జీవితం ఊహకందనిది, జాగ్రత్త. అమ్మా నాన్నల తర్వాత నమ్మదగిన బంధం ఏదైనా ఉంది అంటే అది ఒక స్నేహబంధం మాత్రమే. ఒకరిని దూషించేటప్పుడు కాస్త ఆలోచించండి. ప్రాణాలే కాదు, మాటలు కూడా ఎప్పుడూ బ్రతికే ఉంటాయి. జీవితంలో సంతోషంగా ఉండే సమయంలో అయినా సరే, లేదా బాధపడే సమయంలో అయినా సరే గుర్తుపెట్టుకోవాల్సిన ఒక నిజం, ఈ క్షణం కూడా శాశ్వతం కాదు అని. శత్రువులు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉంటారు. ఈ రెండు రకాల శత్రువులు జీవితానికి సమానమైన నష్టాన్ని కలిగిస్తారు. నిన్ను ఎవరూ గౌరవించడం లేదని బాధపడవద్దు. ఎందుకంటే బట్టల షాపులో ఒకరికి నచ్చక వదిలేసిన బట్టలు మరొకరికి బాగా నచ్చుతాయి. జీవితం కూడా అంతే. నేడు నీ ఎదురుగా చీకటి ఉన్నా రేపు దానిని మించిన వెలుగు వస్తుందని గుర్తుంచుకో. గర్భంలోనే గుడి కట్టి రక్తంతో అభిషేకం చేసి తన ప్రేగులనే హారంగా చేసి 9 నెలలు మనల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకునే దేవతే అమ్మ. ప్రపంచంలో 7 వింతలు ఉంటాయి అంటారు, కానీ ప్రతి మనిషి ఒక వింతే. వాళ్ళ ప్రవర్తన ఒక వింతే, వాళ్ళ మాటలు ఒక వింతే. తెలివిగా ఆలోచించడం ఒక మనిషికి ఎంత మేలు చేస్తుందో, మూర్ఖంగా ఆలోచించడం అంతే కీడును చేస్తుంది. చీకటిలో దారి వెతకడం, ఎడారిలో నీరు వెతకడం, విశ్వాసం లేని వారి మనసులో నమ్మకం కలిగించడం చాలా కష్టం. స్వభావాన్ని బట్టే అభిరుచులు ఉంటాయి. కోయిల మామిడి పండ్లను ఇష్టపడితే కాకి వేప పండ్లను తింటుంది కదా. కష్టపడి పనిచేసి తన సొంత సంపాదనతో జీవించే వారికి మాత్రమే నిజంగా కష్టం విలువ, సంపద విలువ, సమయం విలువ తెలుస్తుంది. అనుకూలతలో అందరికీ మన గురించి తెలుస్తుంది. ప్రతికూలతలో ఎవరు ఎలాంటి వారో మనకు తెలుస్తుంది. అడ్డదారుల్లో ప్రయత్నించి ఏదో సాధించాను అనుకోవడం కంటే కష్టమైన సరైన దారిలో నిజాయితీగా నిప్పులా బ్రతకడం ఎంతో ఉత్తమం. మీరు దేనినైనా మీకున్న బలంతో సాధించాలి, కానీ ఎదుటి మనిషి బలహీనతను అడ్డం పెట్టుకొని సాధించకూడదు. చీకటి వెలుగులు నమ్మకాన్ని తెలుపుతాయి. ఒకే చోట నమ్మకం ఉంటే అక్కడ వెలుగు ప్రకాశిస్తుంది, లేని చోట అంతా చీకటిమయం అవుతుంది. మంచి మనసున్న ఏ మనిషిని హద్దు దాటి కష్టపెట్టకు. అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుందని గుర్తుంచుకో. కాలం మహామాయల మరాఠీ. కోల్పోయిన తర్వాతనే బంధాల విలువను, అసలు నిజాలను మనిషికి తెలిసేలా చేస్తుంది. కొంచెం కూడా అర్హత లేని వ్యక్తి నీ అర్హత గురించి మాట్లాడుతుంటే అది వాళ్ళ తప్పు కాదు, నీ అమాయకత్వం. నిజమైన స్నేహితులు మనసు విప్పి మాట్లాడతారు, చక్కని సలహాలను ఇస్తుంటారు, కష్టాల్లో ఆదుకుంటారు. నీకు మంచితనం ఉండడం మంచిదే, కానీ అతి మంచితనంతో ఆలోచించకుండా చేసే సహాయం నీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది. కాబట్టి సహాయం చేసేటప్పుడు ఆలోచించి సహాయం చేయి. కొంతమంది నువ్వు చెప్పే మాటలు ఇప్పుడు పట్టించుకోకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు మాత్రం ఖచ్చితంగా గుర్తు తెచ్చుకుంటారు. ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం వృధాగా పోవు. గతం నేర్పిన పాఠాలను గుణపాఠంలా నేర్చుకోవాలి, లేకపోతే వర్తమానం అయోమయమై భవిష్యత్తు శూన్యమైపోతుంది. నీ స్నేహం అద్దం లాంటిది. ఒకటి ఉన్నా నిన్నే కోరుతుంది, 1000 ముక్కలైనా ప్రతి ముక్క కూడా నిన్నే కోరుతుంది. భార్యాభర్తలు ఇలా ఉంటే సుఖం, సంతోషం. భార్య అందాన్ని పరాయివాడి ముందు పొగడకూడదు. భార్య లోపాన్ని ఇతరుల ముందు చూపి నిందించకూడదు. అలాగే భర్త అసమర్థుడు అని ఇంకొకరి ముందు నిందించరాదు. ఇంట్లో భార్య మాటలు వినాలి, బయట భర్త మాట నెగ్గాలి.